ప్రభువునందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నా అండి. ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథం, జ్ఞాన గ్రంథం, మహాజ్ఞాన గ్రంథం. ప్రియ సహోదరులారా, అప్పులు ఎందుకు అవుతాయి? అప్పుల పాలు ఎందుకు అవుతారు? అప్పులు ఎందుకు అవుతున్నాయి? ఆడంబరాలకు పోతావు, ఆర్భాటాలకు పోతావు, గొప్పలకు పోతావు. గొప్పలకు పోతే ఏమవుతుంది? అప్పుల పాలు అవుతావు. ఆడంబరాలకి ఆర్భాటాలకి పోతే అప్పుల పాలు అవుతావు. అప్పుల పాలు అయిపోతే తీసుకున్న నిర్ణయం ఆత్మహత్యకు పోతావు, చచ్చిపోతాం అనుకుంటావు కదా. ఏమ్మా, ఇదేమైనా పెద్ద రోగమా, పెద్ద జబ్బా భరించలేకపోవడానికి, చచ్చిపోవడానికి? గొప్పలకు పోతావు. ఎందుకు గొప్పలకు పోవడం? ఉన్నదాంతో సరిపెట్టుకోలేవు. అలా సరిపెట్టుకుంటే ఇటువంటి శిస్తు రాదు కదా. దయచేసి గొప్పలకు పోకండి, ఆడంబరాలకు పోకండి, ఆర్భాటాలకు పోకండి. దేవుడిచ్చిన సగంలోనే తుంచేసుకోకండి. ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరులారా, అద్భుతమైనటువంటి హెచ్చరికలతో మనం ఎంతో భయభక్తులతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మనసును అదుపులో ఉంచుకోలేవా? ఉంచుకోవాలి కదా. నీవు గెలవాలంటే దేవుడికి భయపడాలి, దేవుడు గుర్తొచ్చేయాలి. ప్రతి విషయం దేవుడు గుర్తు తెచ్చేయాలి. ఎదుటి పనస రోడ్డు మీద పడిపోయిన తీసుకొని ఇచ్చేయి, దేవుడు గుర్తు వచ్చేయాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, అమ్మాయి కడపండిద్దా, దేవుడు గుర్తు రావాలి, గుర్తు వచ్చేయాలి. నా చెల్లి, నా తల్లి, నేను ముఖద్వారం, ఆ ద్వారం నుంచే వచ్చాను కదా, వచ్చింది కనుకనే తల్లిగా గుర్తుపెట్టుకోవాలి తప్ప. చూసారా, ప్రతి విషయానికి దేవుడు గుర్తు వచ్చేయాలి. చూసారు ప్రియమైన దేవుని వాళ్ళరా, నీ మనసు నీ చేతుల్లోనే ఉంది. ప్రియమైన దేవుని వల్ల నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. పాపం చేసి పాపాత్ముడు అవుతున్నావు. పాపం చేయకపోతే పాపం లేనివాడిగా వాడివి. నీ దేవుడిని గుర్తు రావాలి, దేవుడు గుర్తు రావాలి. ప్రతి అమ్మాయిని చూసినా దేవుడు గుర్తు రావాలి, ప్రతి అబ్బాయిని చూసినా దేవుడు గుర్తు రావాలి, దేవుడు గుర్తు రావాలి. ప్రతి పిల్లోని చూసినా దేవుడు గుర్తు రావాలి. దేవుడు గుర్తుకొచ్చేయాలి వెంటనే. ప్రతి జంతువుని చూసినా దేవుడు గుర్తు రావాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మేక ఒక మాంసాహారం, చేప ఒక చేపాహారం, ఒక పండు చూశారు కదా ఎలా ఉంది. దానగుణం, త్యాగగుణం, దాతృత్వం కనబడుతుంది ప్రతి సృష్టిలో. మరి నీవు అన్నిటికంటే శ్రేష్ఠుడు కదా, జ్ఞానవంతుడు కదా. నీ ప్రయాణంలో నీ అలాగునే దైవత్వంతో ఉండాలి. ప్రియమైన దేవుని వల్లరా, జగత్తు పునాది వేయబడక మునిపే యేసు క్రీస్తులో నిన్ను ఏర్పరచుకున్నటువంటి దేవునికి ప్రియమైన దేవుని వల్ల చూశారు కదా. అబ్రహాం విశ్వాసుల తండ్రి ఎలా అయ్యారు? అబ్రహాం చూస్తే విశ్వాసుల తండ్రి గుర్తొస్తాడు. ప్రియ సహోదరులారా, అలాగే ప్రియులారా, కన్య మరియమ్మ ఎలిజబెత్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందండి? ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి కన్యను కన్య మరియమ్మను చూడగానే ప్రియమైన దేవుని వలన ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి ఎవరండి? యోహాను గారు గంతులు వేస్తున్నాడు. ఎందుకంటే ప్రియులారా, యేసు ప్రభు గారి కంటే ముందుగా ఎవరు వస్తారు? యోహాను భూమి మీదకి వస్తాడు. ప్రియులారా, బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడే అన్నీ తెలుస్తాయి. ఆకర్షణ శక్తి అంటారు కదా, ఇదే ఆకర్షణ శక్తి. ప్రియమైన దేవునివారా, మీరు దేవుని మాటలు తల్లి కడుపు దగ్గర పెట్టినట్టయితే ఉంచండి. వాళ్ళు మంచి భక్తి పరులుగా, మంచి దైవజనులుగా అవుతారు. బిడ్డలు కడుపులో ఉండగానే ఏం చేసుకోవటండి? బిడ్డలు కడుపులో ఉంటే తిట్టుకోకండి, చెడ్డ మాటలు ఆడకండి, కోపపడకండి, దెబ్బలాడుకోవద్దు.
ప్రతిదీని నీ బిడ్డకు తెలుస్తుంది. వాళ్ళు కూడా అలానే తయారవుతారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియమైన చూశారు కదా, చిన్నపిల్లలు చూడండి, వారికి ఎవరితో ఆడుతుంటారు, పడుకుని నవ్వుతుంటారు కదా, నవ్వుతుంటారా? వాళ్ళు కితకిత పెడుతున్నారు ఎవరైనా, కేరింతలు కొడుతుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు వచ్చింది పరలోకం నుండి, దేవుని దగ్గర నుండి, దేవుని గర్భం నుండి వచ్చి అక్కడ విషయాలు, దేవుని దగ్గర ఉన్నటువంటి సంతోషం గుర్తుకొచ్చి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. అందుకని ప్రియమైన దేవుని వాళ్ళరా, బిడ్డలు కడుపులో ఉంటున్నప్పుడే వాళ్ళు దీని దగ్గర పెట్టండి. సెలవులు పెట్టుకుంటూ ఉంటారు కదా, కడుపు దగ్గర సెలవులు పెట్టండి. దేవుడి మాటలు పెట్టండి, దేవుడి మాటలు పెట్టండి, దేవుడి పాటలు పెట్టండి, దేవుడి వాక్యం పెట్టండి. ప్రియులారా, వాళ్ళు మంచి భక్తి పరులయ్యి ఈ యొక్క లోకానికి, ఈ యొక్క ప్రపంచానికి ఆదర్శవంతంగా నిలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందరికీ వందనాలని పాట పాడుకుందామండి. లోకాశలతో జీవించి మనసుకు వేదన కలిగించి బ్రతుకే బరువని విలపించే గమ్యం ఎరుగని ఓం మనిషి. లోకాశలతో జీవించి మనసుకు వేదన కలిగించి బ్రతుకే బరువని విలపించే గమ్యం ఎరుగని ఓ మనిషి. మార్గం సత్యం జీవమునైన యేసుని సేవించు, నీ వ్యాధుల బాధలు నెమ్మదినిచ్చి దేవుని ప్రార్థించు. మార్గం సత్యము జీవమునైన యేసుని సేవించు, నీ వ్యాధుల బాధలు నెమ్మదినిచ్చి దేవుని ప్రార్థించు. లోకాశలతో జీవించి మనసుకు వేదన కలిగించి బ్రతుకే బరువని విలపించే గమ్యం ఎరుగని ఓం మనిషి. మారు మనసుతో రక్షణ పొంది క్రీస్తుని ధరించు, విశ్వాసమనే డాలుని పట్టి దృష్టిని ఎదిరించు. మారు మనసుతో రక్షణ పొంది క్రీస్తుని ధరించు, విశ్వాసమనే డాలుని పట్టి దృష్టిని ఎదిరించు. పరిశుద్ధాత్ముని శక్తిని పొంది వాక్యం ప్రకటించు, పరిశుద్ధాత్ముని శక్తిని పొంది వాక్యం ప్రకటించు. నీ కన్న తండ్రి రాజ్యములో నిత్యము జీవించు. లోకాశలతో జీవించి మనసుకు వేదన కలిగించి బ్రతుకే బరువని విలపించే గమ్యము ఎరుగని ఓం మనిషి. మార్గం సత్యం జీవమునైన యేసుని సేవించు, నీ వ్యాధుల బాధలు నెమ్మదినిచ్చి దేవుని ప్రార్థించు. మార్గం సత్యం జీవమునైన యేసుని సేవించు, నీ వ్యాధుల బాధలు నెమ్మదినిచ్చి దేవుని ప్రార్థించు. లోకాశలతో జీవించి మనసుకు వేదన కలిగించి బ్రతుకే బరువని విలపించే గమ్యము ఎరుగని ఓం మనిషి. వేదనలోను శోధనలోను రోదనలోను యేసుని స్మరించు, శాంతములోను సహనములోను క్రీస్తుల జీవించు. శోధనలోను రోదనలోను యేసుని స్మరించు, శాంతములోను సహనములోను క్రీస్తుల జీవించు. కష్టమునందు కన్నీళ్లతో నీ దేవుని ప్రార్థించు, కష్టమునందు కన్నీళ్లతో నీ దేవుని ప్రార్థించు. కన్న తండ్రి జీవ కిరీటం శిరసున ధరించు. లోకాశలతో జీవించి మనసుకు వేదన కలిగించి బ్రతుకే బరువని విలపించే గమ్యము ఎరుగని ఓ మనిషి. మార్గం సత్యం జీవమునైన యేసుని సేవించు, నీ వ్యాధుల బాధలు నెమ్మదినిచ్చి దేవుని ప్రార్థించు. మార్గం సత్యం జీవమునైన యేసుని సేవించు, నీ వ్యాధుల బాధలు నెమ్మదినిచ్చి దేవుని ప్రార్థించు. లోకాశలతో జీవించి మనసుకు వేదన కలిగించి బ్రతుకే బరువని
ఎరగని బొమ్మనిసి. ఏమంది దేవుని వాళ్ళరా, మరొక పాట పాడుకుంటూ మరొక పాట పాడుకుందామండి. మంత్రాల మాయలో మునిగి తేలినావా, తంత్రాల త్రోవలో తిరిగి చెదరినావా. మంత్రాల మాయలో మునిగి తేలినావా, తంత్రాల త్రోవలో తిరిగి చెదరినావా. ఓ మనిషి నీ పయనమెక్కడా, గడవరకు నీ గమ్యమెక్కడా. ఓ మనిషి నీ పయనమెక్కడా, గడవరకు నీ గమ్యమెక్కడా. మంత్రాల మాయలో మునిగి తేలినావా, తంత్రాల త్రోవలో తిరిగి చెదరినావా. బ్రతుకంతా ఈ లోకపు ఆశతో నీ జీవితాన్ని గడిపేవు అడి ఆశలతో. బ్రతుకంతా ఈ లోకపు ఆకర్షణతో ఈ జీవితాన్ని గడిపేవు అడి ఆశలతో. ఊహల్లో ఊరేగి తిరిగి నలిగిన, ఊహల్లో ఊరేగి తిరిగి నలిగిన నీ హృదయాన్ని అర్పించు యేసుక్రీస్తుకే. ఇంకెన్నడూ దిగులు చెందవు, నీ మనసులో కలతలుండవు. ఇంకెన్నడూ దిగులు చెందవు, నీ మనసులో కలతలుండవు. మంత్రాల మాయలో మునిగి తేలినావా, తంత్రాల త్రోవలో తిరిగి చెదరినావా. ఓ మనిషి నీ పయనమెక్కడా, గడవరకు నీ గమ్యమెక్కడా. వ్యాధులతో తిరిగి విరిగి సొమ్మసిల్లక ఆ యేసు ప్రభుని ధరిని చేరు బ్రతుకు చల్లగా. వ్యాధులతో తిరిగి విసిగి సొమ్మసిల్లక ఆ యేసు ప్రభుని ధరిని చేరు బ్రతుకు చల్లగా. ఆత్మరోగివైన నిన్ను స్వస్థపరచును, నీ కష్టాల కడలిలో కరుణ చూపును. ఆత్మరోగివైన నిన్ను స్వస్థపరచును, నీ కష్టాల కరుణ చూపును. ఓ మనిషి నిజం తెలుసుకో, ఆ యేసుపై నీ మనసు మరచుకో. ఓ మనిషి నిజం తెలుసుకో, ఆ యేసుపై నీ మనసు మరచుకో. మంత్రాల మాయలో మునిగి తేలినావా, తంత్రాల త్రోవలో తిరిగి చెదరినావా. ఓ మనిషి నీ పయనమెక్కడా, గడవరకు నీ గమ్యమెక్కడా. ఓ మనిషి నీ పయనమెక్కడా, గడవరకు నీ గమ్యమెక్కడా. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, వాక్యం నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్రతి వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలండి. జి ఈశ్వరరావు.